మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక జగదాత్రిని కేసు వాపస్ తీసుకోమని నిషి చెప్తూ ఉంటే నేను తీసుకోలేనని ధాత్రి అంటుంది. నీ సమాధానం మారుదా జగదాత్రి? కేసు వాపస్ తీసుకోలేవా? మళ్ళీ ఫైనల్గా అడుగుతున్నాను అని నిషి అడుగుతుంది. నేను కేసు వాపస్ తీసుకోలేను. నేను చేస్తున్నది మీ అందరి దృష్టిలో తప్పుగా కనిపించవచ్చు, కానీ మా అమ్మ కోసం, నేను మా అమ్మ కూతురిగా, ఒక తల్లి కోసం నేను పడుతున్న ఆవేదనని మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నా తల్లి కోసం, నా తల్లి మీద పడిన నింద కోసం నేనైతే ఈ కేసు వాపస్ అయితే తీసుకోలేను కూడా అని ధాత్రి దండం పెట్టి వేడుకుంటూ ఏం మాట్లాడుకుంటా ఏడుస్తూ ఇక తన రూమ్కి వెళ్ళిపోతుంది. వైజయంతి కేదార్ని అక్కడే నిల్చోబెట్టి, చూడు మాధురి నిన్ను అన్న అని పిలిచింది కదా, ఈ కుటుంబం అంతా కూడా నా కుటుంబం అని నువ్వు మాట్లాడుతూ చెప్పుకుంటూ ఉంటావు కదా, మరి నీ కుటుంబం కోసం, నీ చెల్లెల కోసం, నీ భార్య చేత, ఆ జగదాత్రి చేత కేసు వాపస్ తీసుకోమని చెప్పలేవా కేదార్? చెప్పు కేదార్, నీ కుటుంబం కోసం నువ్వు ఈ మాత్రం చేయలేవా? నీ భార్యని ఒప్పించలేవా కేదార్? వెళ్ళి ఒప్పించు కేదార్ అని వైజయంతి ఇక నటిస్తూ మాధురి కోసం కేసు వాపస్ తీసుకోమని చేయమని, అలా నీ చెల్లి కోసం నువ్వు ఈ మాత్రం చేయలేవా? నీ కుటుంబం కోసం ఈ మాత్రం చేయకపోతే ఇంకెందుకు నువ్వు అన్నట్లు కేదార్ని అడుగుతూ ఉంటుంది. కేదార్ అయితే బాధపడుతూ ధాత్రి దగ్గరికి వెళ్తాడు. ధాత్రి ఇక బాధపడుతూ గదిలో కూర్చొని ఉంటుంది. కేదార్ వచ్చి కూర్చోగానే, ఏంటి నన్ను కన్విన్స్ చేయడానికి వచ్చావా కేదార్ అని ధాత్రి అడుగుతూ ఉంటుంది.